ఇప్పుడు మనం వేదగణితంలో చిన్న మ్యాజిక్ చూద్దాం. మారుతీరామ్, ఏదైనా సరే 10 డిజిట్స్ ఉన్న ఒక నంబర్ రాయండి. 7680576384. ఇంకో 10 అంటే 10 రాయాల్సిన పని లేదు, మీరు ఎంతైనా రాసుకోవచ్చు. 10 రాశాను. ఇంటూ 10 నైన్స్ రాయండి. సో దీన్ని గనక మనం మన రెగ్యులర్ క్యాలిక్యులేటర్ వాడి చేయాలి అంటే చాలా క్యాలిక్యులేటర్స్లో ఈ అని వస్తుంది, సగం ఆన్సర్ వచ్చి. మీరు ఆన్సర్ రాసేస్తారా, నేను చెప్పాలా? వేదగణితంలోనా? వేదగణితం ప్రకారం దీని ఆన్సర్ ఈ అంటే ఈ ఎర్రర్ అని. ఒకప్పుడు మన క్యాలిక్యులేటర్స్లో 8 డిజిట్స్ దాడితే ఆ క్యాలిక్యులేటర్ పనిచేసేది కాదు, ఈ వచ్చేది. తర్వాత 12 డిజిట్లు దాటితే ఆన్సర్ ఈ వచ్చేది. తర్వాత 14. ఇప్పుడు లేటెస్ట్గా కంప్యూటర్స్లో ఎన్ని డిజిట్స్కైనా ఆన్సర్ వస్తుంది అనుకోండి. ఈ ఆన్సర్ని కనుక మనం చేయాలి అంటే వేదగణితంలో 2 సూత్రాలు వాడతాం. యావధూనం అనే ఒక సూత్రం, నిఖిలం అనేది. ఒకసారి మారుతి రాసిన ఆన్సర్ చూద్దాం. మీతో మాట్లాడిన టైం కన్నా తక్కువ టైంలో ఆన్సర్ రాశారు మారుతి ఎట్లా రాశారో చెప్పండి మీరు. ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్తాను. ఇంత పెద్ద ఉదాహరణ, ఒక చిన్న ఉదాహరణ తీసుకొని చూపిస్తాను. 576 ఇంటూ 999 చేయాలి. ఇది చేయాలన్నా సాధారణ గణితంలో కనీసం 3 నుంచి 5 నిమిషాలు, చాలా వేగంగా చేసే పిల్లవాడికి అయితే 3 నుంచి 5 నిమిషాల్లో సమయం పడుతుంది. ఆన్సర్ కరెక్ట్ వస్తుందన్న గ్యారంటీ కూడా ఇవ్వలేము. అదే వేదగణితంలో అయితే 3 సార్లు హెచ్ వేయాలి, 3 సార్లు హెచ్ వేయాలి, కూడుకుంటూ ఉండాలి. ఎక్కడ చిన్న తప్పైనా ఆన్సర్ మొత్తం తప్పు అవుతుంది. అదే వేదగణితంలో అయితే దీని సమాధానం 575424. సూపర్. ఇలా ఇది కిటుకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 575424. ఇక్కడ 3 నెంబర్లు ఉన్నాయి, ఇక్కడ 3 9s ఉన్నాయి. 3 + 3 మనకి 6 డిజిట్ ఆన్సర్ రావాలి. ఇదిగోండి మీ కళ్ళ ముందే 6 డిజిట్ ఆన్సర్ ఉంది. ఈ 6 డిజిట్ ఆన్సర్ ఏ రకంగా నాకు వచ్చిందో వేదగణితంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా 9s కాకుండా మన దగ్గర ఉన్న నెంబర్ 576, దాంట్లోంచి ఒకటి తగ్గించండి, 575 వస్తుంది. ఈ 575ని ఈ 999 కింద రాయండి. ఏకన్యూనేనా? ఈ 999 కింద ఈ 575 రాసి లెస్ చేయండి, లెఫ్ట్ టు రైట్ చేయండి. 9 - 5 4, 9 - 2 9 - 7 2, 9 - 5 4. నిఖిలం ఆన్సర్ వచ్చేసింది. నిఖిలం. దీనికి నిఖిలం అప్లై చేసాం. లేదా ఇలా కూడా చేయొచ్చు, 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి, దీనికి నిఖిలం అప్లై చేయటం ద్వారా ఈ 4 to 4 సంపాదించవచ్చు. ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 ఫార్ములా ద్వారా చేయొచ్చు. లేదా ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేయొచ్చు. ఆ రకంగా కిషోర్ గారు చెప్పినట్టు 10 నెంబర్లు 10 9లు కాదు, 100 నెంబర్లు 100 9లు ఉన్నా ఇంతకన్నా తేలిగ్గా ఆన్సర్ రాయొచ్చు. బాగుంది. వేదగణితంలో తెలిసేంత వరకు మ్యాజిక్ ఎట్లా రాశారు మారుతి గారు. అంత పెద్ద ఆన్సర్ కన్నా చిన్న ఉదాహరణ ద్వారా. మారుతి గారు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి, మా వీక్షకులకి తొందరగా అర్థం అయ్యేట్టు. ఒకసారి ఇంకొక ఉదాహరణ తీసుకుంటే 678969. ఇక్కడ 6 నెంబర్లు ఉన్నాయి కాబట్టి 6 9s తీసుకున్నాం. 12 డిజిట్ ఆన్సర్ వస్తుంది. ఈసారి నిఖిలం ఫార్ములా వాడదాం. ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. ఇది నిఖిలం ఫార్ములా. ఈసారి దీన్ని యూజ్ చేద్దాం. మీరు ఈసారి ఆన్సర్ని రైట్ సైడ్ నుంచి రాయండి. ఈసారి ఆన్సర్ని రైట్ సైడ్ నుంచి రాద్దాం. ముందుగా ఈ నెంబర్కి 9s కాకుండా మిగిలిన నెంబర్కి నిఖిలం అప్లై చేయటం ద్వారా మనకి మొత్తం 12 డిజిట్స్ ఆన్సర్ ఇది.
చివరి 6 డిజిట్స్ దీనికి నిఖిలో అప్లై చేయటం ద్వారా ఇది ఒక సబ్ట్రాక్షన్. 10 - 9 1, 9 - 6 3, 9 - 9 0, 9 - 8 1, 9 - 7 2, 9 - 6 3. ఇంకా ఇంకో 6 డిజిట్ ఉంది, అది ఇంకా సింపుల్. మీ దగ్గర ఉన్న నెంబర్లోంచి 1 తగ్గించటమే. అప్పుడు 8 6 9 8 7 6. మీరు చెప్పినట్టు ఈసారి రైట్ నుంచి లెఫ్ట్కి రాశాను. బాగుందండి. సో ఏ రకంగా చూసుకున్నా సాధారణ గణితానికి వేద గణితానికి 15 రెట్లకి పైగా వేగంతో చేసే అవకాశం ఉంటుంది. అదే ఇదే కనుక అబాకస్ లో అయితే చాలా కష్టం అది వచ్చేది. చాలా కష్టం, అది చేయలేను, అసాధ్యం. అసాధ్యం. ఆ పూసలు కూడా ఇన్ని ఉండవు, నన్ను ఉండవు దాంట్లో, ఆ డిజిట్స్ కూడా ఉండవు మీకు దాంట్లో. పైగా అది స్వదేశీ విధానం కాదు, విదేశీ విధానం. అబాకస్ మనది కాదు. వేద గణితం ప్యూర్ ఇండియన్ ఆరిజిన్, మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగం. మరి మరి ఎందుకని పిల్లల్ని పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తుంటారు? నిజం తెలియక, వేద గణితం గొప్పతనం విలువ తెలియకపోవడం వల్ల. అది వన్స్ తెలిసిన వెంటనే వేదగణితం ఇవన్నీ నేర్చుకున్న విద్యార్థి వేదగణితం నేర్చుకోవడానికి గనక రెడీ అయితే ఒక 2-3 రోజుల్లోనే తప్పిపోయిన పిల్లవాడు తల్లి దగ్గరికి వస్తే ఎంత ఆనందపడతాడో అంతకన్నా ఎక్కువ ఆనందపడతాడు. ఇది మాత్రం నిజం. వేదగణితం ఎలా అట్రాక్ట్ అవుతుంది. చాలా 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 చేంజ్ వచ్చిందండి. ఇప్పుడు వేదగణితం మీద అవేర్నెస్ బాగా పెరిగింది. ఆదినారాయణ గారు అడిగిన దానికి నేను ఒక సమాధానం చెప్తాను. మనం ఉభయచర జీవి అని తాబేల్ని చూస్తుంటాం. ఎటువంటి ఆపద లేనప్పుడు 4 కాళ్ళు బయటపెట్టి తల బయటపెట్టి నడుస్తూ వెళ్తుంది. మీరు ఏదన్నా ఒక పుల్ల తీసుకొని దాని మీద పెంకు మీద టప్పని కొట్టారనుకో, ముడుచుకుపోతుంది. వెంటనే తనని విత్డ్రా చేస్తుంది, కాళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. ఇంకా పెంకు లాంటి దాన్ని తీసుకొని పైనుంచి కింద పడేసిన పగలు. అట్లా మన భారతీయ జ్ఞానం అంతా కూడా విదేశీ దండయాత్రల వల్ల, విదేశీ పాలన వల్ల ముడుచుకుపోయింది లోపలికి, అంతరించిపోల. తాబేలు ఎట్లా అయితే తన కాళ్ళని తలని లోపలికి విత్డ్రా చేసిందో అట్లా మన జ్ఞానం అంతా నిద్రాణమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. జ్ఞానం నశించలేదు, గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ నశించదు. ఇప్పుడు రైట్ టైం వచ్చింది. ఇది విత్డ్రావల్ నుంచి రోలింగ్ అవుట్లోకి రావాలి, అన్రాపింగ్లోకి రావాలి. సో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు వేదగణితాన్ని పిల్లలకి తీసుకెళ్ళాలి. ఎందుకు తీసుకెళ్ళాలి అంటే, ఒకటి, వేదగణితం మెమరీ మీద ఆధారపడుతుంది, వేదగణితం లాజిక్ మీద ఆధారపడి ఉంటుంది. మనం స్కూల్లో చెప్పే కన్వెన్షనల్ స్టెప్స్ కన్నా కూడా అతి తక్కువ టైంలో మైండ్కి అతి తక్కువ స్ట్రెస్ ఇస్తూ ఖచ్చితమైన సమాధానం చెప్తుంది. అదే కాకుండా ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మీ నాన్న శాస్త్రవేత్త అని మనం పిల్లలు ఎవరికైనా చెప్పామనుకోండి, మీ తాత శాస్త్రవేత్త, మీ పూర్వీకులంతా శాస్త్రవేత్తలు, వాళ్ళు ఇన్ని గొప్ప విషయాలు కనిపెట్టారు అంటే, నేను ఇంతమంది గొప్ప వ్యక్తులకి వారసుండి అని వాడిలో స్వాభిమానం, స్వాతిశయం పెరిగి వాడు కూడా ఏదన్నా నూతన ఆవిష్కరణకి వెళ్తాడు. మీ వాళ్ళంతా ఎందుకు పనికిరాని వాళ్ళు, ఎప్పుడూ విదేశాల మీద ఆధారపడి ఉన్నారు, విదేశీ పరిపాలన లేకపోతే ఈ రోజుకి మనం పాములు ఆడించుకుంటూ నారచీరలు కట్టుకుంటూ తిరిగేవాళ్ళం అని చెప్తే విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావం ఏర్పడి ఏనాటికి కూడా స్వాభిమానంతో దేశం పురోభివృద్ధి చెందదు. కాబట్టి మనదైన విజ్ఞానాన్ని చెప్తూ, నువ్వు ఇంతటి విజ్ఞానానికి వారసుడివి, ఇంతటి మహర్షుల జ్ఞానానికి నువ్వు ఆ పరంపరలో కొనసాగుతున్న వాడివి అని చెప్తే భారతదేశం ఇంకా వేగంగా పురోభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది. మనం గర్వంగా చెప్పుకోవచ్చు వేదగణిత వారసులు అని. అది ఇప్పుడు భవిష్యత్ తరాలకు కూడా మనం అది అందించవచ్చు. బ్రేక్ సార్. అలాగే ఇక్కడ సార్ ఇందాక చెప్తున్నప్పుడు లాజికల్ థింకింగ్ అన్నీ చెప్తున్నారు. అయితే కరెక్ట్ కూడా చేసుకోవచ్చు.
ఈ వేద గణితం ద్వారా తను చేసిన సమస్యని స్టెప్స్ వైజ్ చేసుకొచ్చినప్పుడు అది కరెక్టా కాదప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు, సరి చూసుకోవచ్చు. రైట్, అవును. వెరిఫై చేసుకోవచ్చు మనం వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అని. వాట్ వి డిడ్, మనం ఏం చేసామో అది కరెక్టా కాదప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు. అది విత్ ఇన్ సెకండ్స్ లో జరుగుతుంది వేద గణితం ద్వారా. డిజిటల్ రూట్ ను ఉపయోగించుకొని చేసుకోవచ్చు. అది ఇంకా ఉందిగా. ఉన్నాయి బ్రేక్ అండి.